మన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు మన తర్వాత మన వారసులకు సులభంగా అందాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ 15 లక్షల వారసత్వపు కోర్టు కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి మన దేశంలో 2025 నాటికి. భారతదేశంలో వారసత్వ ప్రక్రియ అనేది ఇప్పటి వరకు చాలా సంక్లిష్టంగా ఖర్చుతో కూడుకున్నదిగా ఉండేది. కానీ జనవరి 1, 2026 నుండి కేంద్ర ప్రభుత్వం మరి సెబీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఈ ప్రక్రియను పూర్తిగా మార్చివేయబోతున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా, అనవసరమైన పన్ను ఇబ్బందులు లేకుండా ఆస్తులు బదిలీ ఎలా జరుగుతుందో ఈ రోజు వివరంగా తెలుసుకుంటూ, కొత్త చట్టాల వల్ల విల్ ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలా అమలు చేయాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మందికి ఉండే సందేహాలు ఏమిటి? విల్ రాస్తే సరిపోతుందా? దాన్ని ఎవరు అమలు చేయాలి? కోర్టు అనుమతి ఎప్పుడు అవసరం? ఈ రోజు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి. వారసత్వపు కేసులు, వాటితో వారసులు పడే ఇబ్బందులు తెలుసుకోండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, a retired assistant general manager of State Bank of India and a certified financial planner. వీడియో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వీలునామా ప్రొబేట్ నిబంధనలు రద్దు, రిపీల్ ఆఫ్ మ్యాండేటరీ ప్రొబేట్. మొదటి మరియు అతిపెద్ద మార్పు ఇది. ప్రొబేట్ అవసరం లేకపోవడం. ఇంతకు ముందు భారత వారసత్వ చట్టం 1925 ప్రకారము ముంబై, చెన్నై, కలకత్తా వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నవారు లేదా అక్కడ వీలునామా రాసిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు తమ విల్ను అమలు చేయాలంటే కోర్టు నుండి ప్రొబేట్ పొందడం తప్పనిసరి. ప్రొబేట్ అంటే వీలునామా నిజమైనదే అని కోర్టు ఇచ్చే ధృవీకరణ. ముఖ్య మార్పు రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్ 2025 ద్వారా సెక్షన్ 213ను ప్రభుత్వం తొలగించింది. దీనివల్ల లాభం ఏమిటి? ఇకపై దేశవ్యాప్తంగా ఏ నగరంలోనైనా విల్ను అమలు చేయడానికి కోర్టు ప్రొబేట్ అవసరం లేదు. దీనివల్ల వేల రూపాయల కోర్టు ఫీజులు మిగలడమే కాకుండా కనీసం 1 year నుంచి 2 years వరకు సమయం ఆదా అవుతుంది. వారసులు నేరుగా విల్ ఆధారంగా ఆస్తులు తమ పేరు మీదకు మార్చుకోవచ్చు. పాత నిబంధన ఏమంటే విల్ అమల్లోకి రావాలంటే కోర్టు నుండి ప్రొబేట్ పొందడం తప్పనిసరిగా ఉండేది. కొత్త మార్పు ప్రకారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ నగరంలోనైనా విల్కు ప్రొబేట్ పొందడం తప్పనిసరి కాదు, ఆప్షనల్ మాత్రమే. దీనివల్ల కోర్టు ఖర్చులు తగ్గడమే కాకుండా వారసులకు ఆస్తి బదిలీ ప్రక్రియ చాలా వేగంగా మరియు సులభంగా జరుగుతుంది. రెండవది అతి ముఖ్యమైనది సెబీ కొత్త నిబంధన. షేర్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ బదిలీ రెండో ముఖ్యమైన మార్పు. మనం స్టాక్ మార్కెట్లో చేసే పెట్టుబడులను సంబంధించి సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా జనవరి 1, 2026 నుండి ట్రాన్స్మిషన్ టు లీగల్ హెయిర్స్ TLH అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. TLH రిపోర్టింగ్ కోడ్. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తరువాత వారి షేర్లు వారసులకు బదిలీ అయినప్పుడు ఇది సేల్ కిందకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన TLH కోడ్ ద్వారా ఇది కేవలం వారసత్వ బదిలీ అని ఆదాయపు పన్ను శాఖకు స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల వారసులకు ఎటువంటి పన్ను ఇబ్బందులు ఉండవు. సులభతర ప్రక్రియ. నామినీ లేకపోయినా లేదా నామినీతో వివాదాలు ఉన్న చట్టబద్ధమైన వారసులు లీగల్ హెయిర్స్ తమ హక్కులను నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను సెబీ చాలా వరకు తగ్గించింది. మా సంస్థ గురించి తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ ని తప్పక విజిట్ చేయండి. వారసత్వ ప్రణాళిక ఎందుకు ముఖ్యం? చట్టాలు సులభతరం అవుతున్నాయని మనం అశ్రద్ధ చేయకూడదు. ఆస్తుల బదిలీలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. విల్ను రిజిస్టర్ చేయండి. ప్రొబేట్ అవసరం లేకపోయినా విల్ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయడం వల్ల దానికి చట్టబద్ధత పెరుగుతుంది. రేపు ఎవరైనా విల్ను సవాలు చేస్తే రిజిస్ట్రేషన్ మీకు రక్షణగా నిలుస్తుంది. నామినేషన్ అప్డేట్ చేయండి. బ్యాంక్ ఖాతాలు, డిమాట్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీ పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. నామినీ అనేది కేవలం ఆస్తిని స్వీకరించే ప్రతినిధి మాత్రమే. కానీ వారసులకు ఆస్తిని త్వరగా చేరడంలో నామినీ పాత్ర చాలా కీలకం. అసలు విల్ ప్రక్రియ ఎలా ఉంటుంది? వ్యక్తి మరణించిన తర్వాత వారి వీలునామా అమలు చేసే పద్ధతిని ఎగ్జిక్యూషన్ అంటారు. దీనికి కొన్ని దశలు ఉంటాయి. వీలునామా గుర్తింపు. మరణించిన వ్యక్తి యొక్క ఒరిజినల్ విల్ ఎక్కడుందో గుర్తించి భద్రపరచాలి. డెత్ సర్టిఫికెట్ మున్సిపాలిటీ
లేదా పంచాయతీ నుండి మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలి. సంస్థలకు నోటీసు, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయము మరియు ఇన్సూరెన్స్ కంపెనీలకు విల్ కాపీని అందజేయాలి. ఆస్తులు బదిలీ ఎలా చేయాలి? విల్లో రాసిన ప్రకారం ఒక్కొక్క ఆస్తిని వారసుల పేరు మీదకు మార్చాలి. వీలునామా అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇది అందరికీ వచ్చే డౌట్. ఇక్కడే ఎగ్జిక్యూటర్ పాత్ర మొదలవుతుంది. అసలు ఎవరు ఈ ఎగ్జిక్యూటర్? వీలునామా రాసేటప్పుడు ఆస్తి యజమాని తన ఆస్తులను వారసులకు పంచడానికి ఒక నమ్మకస్తుడైన వ్యక్తిని ఎగ్జిక్యూటర్గా నియమిస్తారు. ఇది మీ భార్య లేక భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా నమ్మకస్తుడైన స్నేహితుడును కావచ్చు. ఎగ్జిక్యూటర్ బాధ్యతలు ఏమిటంటే మరణించిన వ్యక్తి యొక్క అప్పులను తీర్చడం, పన్నులు చెల్లించడం మరియు మిగిలిన ఆస్తిని వీలునామా ప్రకారం వారసులకు పంచడం వీరి ప్రధాన బాధ్యత. వీలునామాలో ఎగ్జిక్యూటర్ పేరు లేకపోతే లేదా వారు మరణించినా లేదా నిరాకరించినా కోర్టు జోక్యం చేసుకుని ఒక అడ్మినిస్ట్రేటర్ని నియమిస్తుంది. కోర్టు జోక్యం ఎప్పుడు తప్పనిసరి? జనవరి 1, 2026 నుండి ముంబై, చెన్నై, కలకత్తా వంటి నగరాల్లో కూడా ప్రొబేట్ తప్పనిసరి కాదు అని చెప్పుకున్నాం కదా. అయితే కొన్ని సందర్భాల్లో కోర్టు జోక్యం ఇప్పటికీ తప్పనిసరి. అవేమిటంటే వారసుల మధ్య ఆస్తి పంపకాలపై వివాదాలు వచ్చి ఎవరైనా వీలునామా చెల్లదని కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు ద్వారా ప్రొబేట్ పొందడం తప్పనిసరి. వీలునామా లేకపోవడం అంటే ఇంటెస్టెడ్ డెత్. అసలు వీలునామా రాయకుండానే వ్యక్తి మరణిస్తే వారసులు లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం కోర్టుకు ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఒరిజినల్ కాపీ పోయినప్పుడు, ఒకవేళ అసలు వీలునామా పోయి కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఉంటే దాని ప్రామాణికతను నిరూపించడానికి కోర్టు ఆర్డర్ అవసరం అవుతుంది. కొన్ని సంస్థలు పట్టుదల పడతాయి. అంటే కొన్నిసార్లు భారీ మొత్తం ఉన్న బ్యాంకులు లేదా హౌసింగ్ సొసైటీలు భద్రత కోసం కోర్టు సర్టిఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ అడిగే అవకాశం ఉంది. కోర్టు కేసు ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఏ రకమైన డిస్ప్యూట్ లేకపోతే కోర్టు ప్రొబేట్ పొందడానికి 1 year నుంచి 3 years వరకు పట్టే అవకాశం ఉంది. అదే డిస్ప్యూట్స్ స్టార్ట్ అయితే అంటే ఎవరైనా కంటెస్ట్ చేస్తే 5 to 15 years వరకు పడుతుంది. కొన్నిసార్లు 20 నుంచి 30 సంవత్సరాలు కూడా పడుతుంది. ఓవరాల్ గా 60% పైన ప్రొబేట్ సక్సెషన్ అప్లికేషన్స్ టేక్ ఓవర్ ఏ టైమ్ ఓవర్ ఏ ఇయర్ అండ్ ఫుల్ కంటెస్టెడ్ ఇన్హెరిటెన్స్ బ్యాటిల్ రిక్వైర్డ్ యావరేజ్ 10 years. చూసారుగా, జనవరి 2026 నుండి వారసత్వ ప్రక్రియ ఎంత సులభం కాబోతుందో. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు కోర్టు ఖర్చులు లేదా సమయము చాలా వరకు ఆదా అవుతుంది. మీ ఆస్తుల వివరాలు ఒక డైరీలో రాసి ఉంచండి మరియు మీ వారసులకు ఈ వివరాలను తెలియచేయండి. వీలునామా రాసేటప్పుడే ఒక సమర్థుడైన ఎగ్జిక్యూటర్ను నియమించడం మరియు 2 సాక్షుల సమక్షంలో రిజిస్టర్ చేయడం ద్వారా భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ వారసులకు కాపాడవచ్చు. ఈ వీడియో సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ గ్రూప్స్ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని చట్టపరమైన సందేహాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. వారసత్వ చట్టాల గురించి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.